అరుణాచలేశ్వరాయ నమః. 57వ లేఖ. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. దాదాపు 10 నెలల క్రితం కృష్ణభిక్షువు తన ఆస్తి అన్నదమ్ములకు రాసి ఇచ్చి సన్యసించి దేశాటన చేస్తే శాంతి కలుగునా అని యోచిస్తున్నాను. భగవదాజ్ఞ ఎట్లా ఉందోనని నాకొక జాబు రాశారు. భగవాన్తో మనవి చేశాను. భగవాన్ చకితులై అట్లానా, అంతా తీర్మానం చేసేశారా అని రవ్వంత నిదానించి వారి వారి కర్మానుసారం నడుస్తుంది అన్నారు. మళ్ళీ ఇదయ్యా సమాచారమని వారికి వ్రాస్తే కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం అన్నారు కదా, ఆ కర్త ఏమైనాడిప్పుడు అని మళ్ళీ జాబు. ఈసారి భగవాన్తో మనవి చేయడానికి సంకోచించి ఏం వ్రాద్దామా అని యోచిస్తుంటే మర్నాడే ఒక భక్తుడు కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం అన్నారే, ఆ కర్త ఎవరు అని భగవంతుల్ని ప్రశ్నించారు. కర్త ఈశ్వరుడు, వారి వారి కర్మానుసారం ఫలములనిచ్చేవాడు అనగా సగుణ బ్రహ్మం అన్నమాట. అసలు బ్రహ్మము నిర్గుణము అచలము. సగుణ బ్రహ్మమునకే ఈశ్వరుడనే పేరు. ఈతడు వారి వారి కర్మానుసారం ఫలాలిస్తాడు. ఒక ఏజెంట్ అన్నమాట. పనిని బట్టి బత్తెములిస్తాడు అంతే. ఆ ఈశ్వర శక్తి లేనిదే ఈ కర్మ నడవదు. అందుకే కర్మ తజ్జడం అంటారు పెద్దలు. ఇదే తాత్పర్యం అన్నారు భగవాన్. వారి ప్రశ్నకింతకంటే జవాబేముంది? అదే కృష్ణ భిక్షువునకు రాశాను. విక్రమార్కుడు పాదరక్షల ప్రభావం వల్ల బ్రహ్మలోకానికి వెళితే బ్రహ్మదేవుడు సంతసించి వరం కోరుకోమన్నట్ట. అయ్యా, మీరు సృష్టించేటప్పుడు వారి వారి కర్మానుసారం ఫలితాలన్నీ నుదుట వ్రాస్తారని, ఆ వ్రాత తప్పదని శాస్త్రాలు ఘోషిస్తున్నవే. మరిప్పుడు నాకు వరాలిస్తానంటారు. నుదుటి వ్రాత చెరిపి మళ్ళీ వ్రాస్తారా, లేక పైపైన దిద్దుతారా ఏమిటి కథ అన్నట్ట విక్రమార్కుడు. బ్రహ్మ అతని వివేకానికి సంతసించి చిరునవ్వుతో ఏమీ లేదోయ్, వాళ్ళ కర్మానుసారం ఏది ప్రాప్తమే అదే వాగ్రూపంగా వస్తుంది. ఆహా, ఇచ్చామంటారు అంతే, కొత్తగా ఇచ్చేదేమీ లేదు. ఇది గ్రహించలేక వరములకై తపస్సు చేస్తారు. నువ్వు వివేకివి గనుక మర్మం కనుక్కున్నావు. చాలా సంతసం కలిగింది అని చెప్పి బ్రహ్మాస్త్రం బహుమతిగా ఇచ్చి పంపేట. చిన్నప్పుడెప్పుడో చదివానిది. భాగవతం 10వ స్కందంలో ఇంద్రపరమైన యాగం మాన్పించే నిమిత్తం నందుడికి కృష్ణుడు బోధించిన పద్యాలున్నూ ఇందుకు సరిగా ఉన్నవి చూడు. కర్మమున బుట్టు జంతువు, కర్మమున వృద్ధి బొందు, గర్మమున జంతున్, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖదుఖములకు కారణమధిప. కర్మములకు దగు ఫలములు గర్ములకు నిడంగా రాజుగానే సదా నిష్కర్ముడగు ఈశ్వరుండు గర్మ విహీనునకు రాజుగాడు మహాత్మా. శివార్పణమస్తు.